మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే ధ్యానాలు మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు మేలు పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మాకు చూపుతున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. వాక్య ధ్యానంలోనికి, ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. 4వ వచనం: చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములయ్యున్న పురములను బాగు చేయుదురు. తరతరముల నుండి శిథిలములైన పురములను బాగు చేయుదురు. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట, పాడైపోయినటువంటి పురాలు, పాడైపోయినటువంటి పట్టణాలు, వాటిని మరలా మీరు స్థాపిస్తారు, వాటిని మరలా మీరు కడతారు. అంత మాత్రమే కాదు, నూతనముగా స్థాపింతురు అంటున్నాడు. ఆ మాట నేను మరోసారి చదువుతున్నాను. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. చెరలో ఉన్నటువంటి తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు చెరలో ఉన్నారు, మీ పట్టణాలు, మీ పురాలు పాడైపోయాయి. ఆ పాడైపోయిన స్థితిలో పాడుబడిన స్థితికి అప్పగించను, కానీ మీరు విడుదల పొందుకుంటారు. విడుదల పొందిన తరువాత ఆ పట్టణాలను, ఆ పురాలను మీరు నూతనముగా స్థాపిస్తారు అంటున్నాడు. ఇది ఒక స్తబ్దమైన స్థితిలో, లేకపోతే ఒక లేకపోతే ఒక చేదు అనుభవం కలిగినటువంటి, పూర్వస్థితి కలిగినటువంటి వారితో చెప్తున్నటువంటి మాట. భవిష్యత్తు ఏమాత్రము ఆశాజనకముగా లేనటువంటి పరిస్థితులలో దేవుడు మాట్లాడుతున్న మాట. మీ గత వైభవం మరలా నేను మీకు తీసుకొని రాబోతున్నాను అని చెప్పి దేవుడు బలపరుస్తున్నటువంటి మాట. పూర్వం ఉన్నటువంటి మీ పట్టణాలు ప్రస్తుతం అవి ఎలా ఉన్నవంటే పాడైపోయాయి, శిథిలావస్థలోనికి వెళ్ళిపోయాయి అని చెప్తూ భవిష్యత్తుని, ఒక నూతనమైన భవిష్యత్తుని మీ కొరకు నేను సిద్ధపరచబోతున్నాను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణను తన ప్రజలకు కలుగ చేస్తూ ఉన్నాడు. ఆ మాట మరొకసారి నేను చదువుతున్నాను. పూర్వము పాడైన స్థలమును కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. పాడైన కట్టడాలను, పాడైన పట్టణాలను నూతనముగా స్థాపిస్తారు, మీరు కడతారు అనేటువంటి ఒక క్రియాత్మకమైనటువంటి నిరీక్షణ వారికి కనబరుస్తున్నాడు దేవుడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన గత వైభవం చాలా గొప్పదిగా ఉండొచ్చు, ప్రస్తుతం జీవితం అంధకారంగా ఉండొచ్చు. ఈ ప్రస్తుత అంధకారాన్ని బట్టి భవిష్యత్తు మనకు ఒక నిరీక్షణ లేమిగా కనిపించవచ్చు, అంధకారమయంగా కనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాడిన వాటిని నువ్వు కడతావు, నిర్మిస్తావు, పట్టణాలను నువ్వు కడతావు, పట్టణాలను నూతనముగా నువ్వు స్థాపిస్తావు, నూతనంగా స్థాపిస్తావు అనేటువంటి నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు, నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించినప్పుడు, నా గతం చాలా వైభవోపేతమైనటువంటి గతం నాకుంది, అయితే ప్రస్తుతం అది లేదు నాకు. ఎందుకు అనంటే ఆ అనుభవాలన్నీ నీరు గారిపోయాయి, ఆవిరైపోయాయి. ఒకవేళ అది విశ్వాస జీవితంలో కలిగిన అనుభవాలు కావచ్చు, లేకపోతే సెక్యులర్గా నీకు కలిగినటువంటి అనుభవాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ప్రస్తుతం నీవు దేవుని మీద ఆధారపడే స్థితిలో నీవు ఉన్నట్లయితే, నీ గతం ఎంత వైభవోపేతంగా ఉన్నప్పటికీ ఆ వైభవం నీకు ఇప్పుడు ప్రస్తుతం లేకపోయినప్పుడు, ఈ లేకపోయిన స్థితిని బట్టి, పాడైపోయిన శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ స్థితులను బట్టి నిర్వేదం, నిస్పృహ నిన్ను చుట్టూ ఆవరించినప్పుడు, భవిష్యత్ అంధకారమయమైనప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నూతనంగా స్థాపిస్తావు, నూతనత్వం నీలో కలగబోతుంది, ఒక నూతన అధ్యాయాన్ని నువ్వు రాయబోతూ ఉన్నావు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడు.
తన ప్రజలకు ఇస్తున్నాడు. అలాంటి అనుభవాల్లో ఒకవేళ శిథిలావస్థ, పాడైపోయిన స్థితి మన జీవితాల్లో ఉంటే అది మన విశ్వాస జీవితాన్ని కట్టుకునే విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా మన జీవితాల్లో పాడైపోయిన స్థితి శిథిలావస్థలో ఉండొచ్చు, పాడైపోయిన స్థితి ఉండొచ్చు. ఆ శిథిలావస్థ, పాడైపోయిన స్థితులలో దేవుడు మరలా రీబిల్డ్ చేయబోతున్నాడు. దేవుడు మరలా నిన్ను నిర్మించడానికి ఇష్టపడుతున్నాడు, నూతనంగా నిన్ను స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. నిజమే ప్రభువా, నన్ను నూతనంగా స్థాపించడానికి ఇష్టపడే దేవుడో ప్రభువా, నిజమే ప్రభువా, నన్ను నూతనంగా కట్టడానికి ఇష్టపడుతున్న దేవుడో ప్రభువా అంటూ ఆయన కృపా హస్తాల్లోనికి మనల్ని మనం సమర్పించుకుంటే ఏ వైభవాన్ని అయితే కోల్పోయామో, ఏ ఉన్నత స్థితిని అయితే కోల్పోయామో, ఆ కోల్పోయినవన్నీ మరలా దేవుడు మనకిచ్చే దేవుడుగున్నాడు, మనల్ని స్థాపించే దేవుడుగున్నాడు, నూతనంగా స్థాపించే దేవుడుగున్నాడు. ఒకసారి ఆలోచిద్దామా? దేవా, నన్ను నేనుగా నీ కృపా హస్తాలను సమర్పించుకుంటున్నాను. ఇదిగో నా జీవితంలో ఈ పరిస్థితుల్లో నేను శిథిలావస్థలో ఉన్నాను, నా జీవితంలో ఈ స్థితిలో నేను పాడైపోయిన పరిస్థితిలో ఉన్నాను. దేవా, నన్ను మరలా కట్టవా ప్రభువా, దేవా నన్ను మరలా నూతనంగా స్థాపించవా ప్రభువా అని ఆయన చేతుల్లోనికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మనలను స్థాపించడానికి, మనల్ని కట్టడానికి ఇష్టపడే దేవుడు. అప్పగించుకుందామా? దేవుని సన్నిధిలోనికి మనల్ని మనం అప్పగించుకుందామా? ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కనికరము కలిగిన దేవా, మమ్మల్ని కట్టడానికి ఇష్టపడే దేవా, మా జీవితాలలో ఏ అనుభవం శిథిలావస్థలో ఉన్నప్పటికీ వాటిని బాగు చేసేదేవా, పాడైపోయిన మా జీవితాలలో ఏదైనా మీకు పనికిరాని స్థితి ఉంటే ఆ స్థితుల నుండి మమ్మల్ని విమోచించి నూతనముగా మమ్మల్ని స్థాపించడానికి ఇష్టపడుతున్నవాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో ఇశ్రాయేలుల జీవితంలో, ఇశ్రాయేలీలు మీ ప్రజల జీవితాలలో ఒక నూతనమైనటువంటి నిరీక్షణ కలుగ చేయడానికి మాట్లాడిన మాటలకై మీకు స్తోత్రాలు. ఆ మాటలు మేము స్వీకరిస్తున్నాం ప్రభా. మా జీవితాలలో ఎక్కడ ఆగిపోయామో అక్కడనే స్తబ్దంగా ఉండిపోయే వారంగా మమ్మల్ని ఉండటానికి మీరు ఇష్టపడరు ప్రభా. మా జీవితాలను నూతనముగా స్థాపించి నూతన అధ్యాయాన్ని మా జీవితాలలో రచించటానికి మీరు ఇష్టపడుతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.